దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఎంత అద్భుతం అండి! నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ శత్రువులను సహా దేవుడు నీకు మిత్రులుగా చేస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీ ప్రవర్తనలో నీతి అనేది కనబడాలి. నీతితో నీవు సంపాదించింది కొంచెమే శ్రేష్టము, కానీ నీ ప్రవర్తన అన్యాయముగా ఉండి అన్యాయమైనటువంటి సంపాదన నువ్వు సంపాదించుకున్నట్లయితే నీ ప్రవర్తన వలన దేవుడు బాధపడతాడు, నిన్ను అసహించుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది 18వ కీర్తన 48వ వచనములో, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఎంత అద్భుతమైనటువంటి మాట భక్తుడు అంటున్నాడు. తన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నది. నీతితో కూడినటువంటి ఆ యొక్క కొంచెము ధనమే శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆయన తన కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టే నా శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిన యెహోవా యందు సంతోషించుడు. ఎంత అద్భుతం అండి! నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లయితే నువ్వు ఉత్సహించి సంతోషించేటటువంటి గొప్ప కార్యములు, బలమైన కార్యములు, ఘనమైన కార్యములు దేవుడు నీ పట్ల జరిగించును గాక. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి! దూరస్తులకి సమీపస్తులకి కూడా దేవుడు సమాధానకరమైన వార్తని ఇస్తూ ఉన్నాడు. నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దేవుని యొక్క కార్యము నీడల ఎంత గొప్పగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము నీ పట్ల ఎంత ఘనముగా ఉన్నది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఎంత అద్భుతం అండి! నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు ఎలాంటిది నలుదిక్కుల నుండి ఎలాంటి హానికరం చేయాలని మీ మీదికి వచ్చినా ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఆ రీతిగా దేవుడు మీకు క్షేమమును, నెమ్మదిని, భద్రతను కలగజేయును గాక. ఆమేన్.